పులివెందల్లోని మాహి ఎంటర్ప్రైజెస్ వాళ్ళు 35,000 రూపాయలకి ఎలక్ట్రిక్ స్కూటర్ ఆఫర్ చేస్తున్నారు. ఇవి నో లైసెన్స్ నో రిజిస్ట్రేషన్ ఎలక్ట్రిక్ స్కూటర్లు. ఇది చేతి బ్యాండ్ అనుకుంటున్నారా? కాదు, ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క కీ. ఈ బ్యాండ్తో మన స్కూటర్ని ఆఫ్ చేయొచ్చు, అలానే ఈ స్కూటర్ని మనం ఆన్ కూడా చేయొచ్చు. అలానే ఈ స్కూటర్తో పాటు మనకి NFC కార్డ్ కూడా లభిస్తుంది. NFC కార్డ్తో ఈ స్కూటర్ని ఆఫ్ చేయొచ్చు, అలానే అదే NFC కార్డ్తో ఈ స్కూటర్ని ఆన్ కూడా చేయొచ్చు. అలానే ఈ స్కూటర్లో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఓడోమీటర్ రీడింగ్ ఏదైతే ఉందో ఎన్ని కిలోమీటర్ తిరిగామో అంతే ఎగ్జాక్ట్గా చూపిస్తుంది అనమాట. ఇది ఒక దీంట్లోని అడ్వాంటేజ్. అలానే స్పీడ్ కూడా 25 వెళ్తున్నామా 30 స్పీడ్ వెళ్తున్నామా అనేది యాక్యురేట్గా చూపిస్తుంది. మోస్ట్లీ నాన్ రిజిస్టర్డ్ ఎలక్ట్రిక్ స్కూటర్లో కొంచెం గ్లిచ్ అయితే ఉంది, బట్ ఇందులో యాక్యురేట్గా ఉంది. ఇది ఈ స్కూటర్లో నాకు అడ్వాంటేజ్. అలానే ఈ స్కూటర్లో మనకి వైడ్ ఫుట్బాల్ స్పేస్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇక్కడ మనకి సిలిండర్ అయినా పెట్టుకోవచ్చు, లేదంటే పెద్ద సైజ్ బ్యాగ్ కూడా పెట్టుకోవచ్చు. ఈ స్కూటర్లో మనకి యాప్ కనెక్టివిటీ కూడా లభిస్తుంది. అలానే ఛార్జింగ్ ఎంత ఉంది దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా అందులో లభిస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే ఎలక్ట్రిక్ స్కూటర్లో మనకి మ్యూజిక్ సిస్టమ్ లభిస్తుంది. స్పీకర్స్ ద్వారా మనం పాటలు కూడా వినొచ్చు. ఈ కియా ఎలక్ట్రిక్ స్కూటర్ లో 3 బ్యాటరీ ప్యాక్ వేరియంట్స్ ఇస్తున్నారు. 4 బ్యాటరీ ప్యాక్ వేరియంట్ 52 కిలోమీటర్ల రేంజ్ తో ఎలక్ట్రిక్ స్కూటర్ ని 35,000 రూపాయలకి ఆఫర్ చేస్తున్నారు. 5 బ్యాటరీ ప్యాక్స్ వేరియంట్ వచ్చి మనకి అప్ టు 67 కిలోమీటర్ రేంజ్ అయితే వస్తుంది. ఆ స్కూటర్ ప్రైస్ 40,000 రూపాయలు. ఇక 6 బ్యాటరీ ప్యాక్స్ వేరియంట్ వచ్చి మనకి 79 కిలోమీటర్ల రియల్ రేంజ్ వచ్చింది మేము టెస్ట్ చేస్తే. ఆ స్కూటర్ యొక్క ప్రైస్ వచ్చి 45,000 రూపాయలు. ఈ స్కూటర్ యొక్క బ్యాటరీ ప్యాక్ మీద సంవత్సరం వారంటీ ఇస్తున్నారు. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉండి ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకుందాం అనుకున్నట్లయితే కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది స్క్రీన్ మీద అందజేస్తాం. ఇది లేటెస్ట్ ఆటోమొబైల్ కోసం ఎంఎస్ ఆటో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.